అమ్మాయితో మాట్లాడాను ఆ రోజున. హ్యాపీ డేస్ అన్న పేరు చాలా బాగా పెట్టావు, దేనికి పెట్టావు? సార్ అది హ్యాపీ డేస్ సార్, మీరు కూడా స్టూడెంట్గా ఉన్నారు కదా. సరే, నేను ఆమెను ఒక మాట అడిగాను, అసలు హ్యాపీనెస్ని ఎలా నిర్వచిస్తావంటే ఆ అమ్మాయి ఏం చెప్పింది తెలుసండి? ఇంగ్లీష్లో చెప్పింది, వినండి. హ్యాపీనెస్ అనేది సినిమా షికారులో ఉండదని చెప్పింది. ఒక హీరోయిన్ చెప్పింది నాకు, నా చెవులతో విన్నాను పక్కన నిలవబడి. హ్యాపీనెస్ రిలేషన్షిప్స్లో ఉంటుందని చెప్పింది, సంబంధాల్లో ఉంటుందని చెప్పింది ఆ అమ్మాయి. చిన్న అమ్మాయి ఆ సమయానికి, ఎప్పుడో 13, 14, 15 సంవత్సరాల క్రితం కదా. సంబంధాల్లో ఉంటుంది. నేను అమ్మాయిని అడిగాను, సరే ఇప్పుడు మంచి పేరు పెట్టారు కదా, ఇప్పుడు ఆ సినిమా చూసాను. నేను ఇప్పుడు సినిమాలు చూడలేదు, చూస్తే ఇప్పుడు నువ్వు అన్నా సంతోషం వస్తుంది ఈ సినిమా చూస్తే. మీ స్టూడెంట్లను అడగండి సార్ బాబు, నన్నేంటి అడుగుతున్నారని వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఎందుకు? అమ్మాయికి సంతోషం సంబంధాల్లో ఉందని తెలుసు, కానీ ఆ సంబంధం సృష్టికర్తతో ఉండాలని తెలియదు. నీ సృష్టికర్తతో నీకు సంబంధం ఉన్నప్పుడే నీ జీవితంలో సంతోషం ఉంటుంది, నీ జీవితంలో సంతృప్తి ఉంటుంది, నీ జీవితంలో సమాధానం ఉంటుంది. నాకే కష్టాలు లేకపోతే బాగుండు అప్పుడు కాదు. నీ ముందు అగ్నిగుండం ఉన్నా నువ్వేం భయపడవు, నడుచుకొని వెళ్ళిపోతావు.